శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం భగవద్గీత 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగం యొక్క మహత్యాన్ని తెలుసుకుందాం. ఈ మహత్యం తెలుసుకునే ముందు అసలు ఈ అధ్యాయంలో పరమాత్మ ఏం తెలియజేస్తున్నారు అనే విషయాన్ని కొద్దిగా చెప్పుకుందాం. ఈ ఆత్మ సంయమ యోగానికి ఇంకో పేరు కూడా ఉంది. దాన్ని ధ్యాన యోగము అంటారు. అంటే ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారు పరమాత్మ? ఇంతవరకు నువ్వు పరమాత్మ గురించిన ఆయన లక్షణాలు, ఆయన తత్వము గురించి కొంతవరకు జ్ఞానాన్ని, ఆ జ్ఞానం పొందడానికి చేయవలసిన కర్మ విధానాలని ముందు అధ్యాయాల్లో చెప్పారు. ఇప్పుడు ఆ పరమాత్మ గురించి తెలిసిన జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకోవాలంటే దానికి మనం ధ్యానం ముఖ్యమైన విధానము అని పరమాత్మ చెప్తున్నారు. ఈ ధ్యానం చేయడానికి ఆసనం ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి, ధ్యాన విధానం ఏమిటి, ఈ ధ్యాన సిద్ధిని పొందడానికి ఆ మానవుడు అనుసరించవలసినటువంటి ఆహార విహారాలు, అటువంటి విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో పరమాత్మ చర్చిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆ అర్జునుడిని అడ్డుగా పెట్టుకొని మనకందరికి కూడా తెలియచేస్తున్నారు. ఇటువంటి ఉత్తమమైనటువంటి అధ్యాయం కాబట్టి ఈ అధ్యాయం యొక్క మహత్యాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఈ గీతా మహత్యం గురించి పద్మపురాణంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ మహత్యం గురించి తెలియచేశారట. ఇదే విషయాన్ని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవికి తెలియచేశారట. సరే, మరి ఈ 6వ అధ్యాయమైనటువంటి ఆత్మ సంయమ యోగం యొక్క మహత్వం ఏమిటి, దీని అధ్యయన ఫలం ఏమిటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. పూర్వం గోదావరి నదీ తీరంలో ప్రతిష్టానపురము అనే ఒక నగరం ఉండేదట. దాన్ని జానశ్రుతి అనే ఒక రాజు పరిపాలించేవాడు. ఈ రాజు ఎలాంటి వాడు? ఎంతో ధర్మపాలకుడు. ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించేవాట. అతని ధర్మనిరతికి మెచ్చుకొని దేవతలు అతనికి ఉపకారం చేయాలి అనుకున్నారట. సరే, వాళ్ళు ఏం చేశారు? ఒక హంసల గుంపుగా బయలుదేరి వచ్చారట. ఆ సమయంలో ఆ రాజు కూడా ఆ రాజప్రాసాద పైభాగంలో విహరిస్తూ ఉన్నాడట. ఆ హంసల గుంపులో ఈ ప్రాసాదం దగ్గరికి వచ్చేసరికి ఒక హంస చాలా వేగంగా, ఆ భద్రాసుడనే హంస చాలా వేగంగా వెళ్తోందట. వెనక ఆ హంస గుంపులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ భద్రాసుడిని హెచ్చరిస్తున్నారట. భద్రాశ్వ, మనం వెళ్ళేది ఆ ధర్మనిరతుడు తేజస్శాలి అనేటువంటి ఆ రాజు సన్నిధానంలో నుంచి వెళ్తున్నాము. కాస్త వినయంగా ఉండాలి కదా, అంత వేగం ఎందుకయ్యా, నిదానంగా వెళ్దాము అని ఆ ముందు పోయే హంసని వెనక హంసలన్నీ పిలుస్తున్నాయట. దానికి ఆ ముందు వెళ్ళే భద్రాసుడు అని ఆ హంస అంటోందట, ఏమిటి ఈ రాజు అంతటి తేజోశాల, రైత్వకు కంటే ఇంకా తేజోశాల అని చెప్పి మాట్లాడుతూ ముందుకు సాగిపోయిందట. ఈ రాజుగారి మాటలన్నీ విన్నారు. ఎవరా రైత్వుడు అని ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన గొప్పతనం ఏమిటి అని తెలుసుకోవాలని ఇతనికి పెద్ద కోరిక కలిగింది. వెంటనే ఆయన సారథిని పిలిపించాడు. సారథిని పిలిపించి, ఓహ్ సారథి, నువ్వు వెళ్ళు, ఆ రైకుడు అనే ఆయన అసలు చాలా గొప్పవాడని విన్నాను నేను, ఆయన ఎక్కడున్నాడు ఏమిటి తెలుసుకో, వీలైతే ఆయన్ని నా వద్దకు తీసుకొనిరా అని చెప్పి ఆ సారథిని పంపించాట. రాజాజ్ఞ. వెంటనే మరి సారథి బయలుదేరాడు. ఆ సారథి అలా వెళ్ళి అంతటా వెతికాట. అన్ని దేశాలు చూశాడు, అన్ని క్షేత్రాలు చూశాడు. ఆ క్రమంలో అతడు కాశ్మీర దేశానికి వెళ్ళాడు. ఈ కాశ్మీర దేశంలో ఆ రైక్వుని పేరు విన్నాడట. ఓహో, ఈ రైక్వుడు ఈ నదీ దేశంలో ఉన్నాడా అని తెలుసుకొని ఆయనకు అందిన సమాచారం ప్రకారం అక్కడ ఒక మాణిక్యేశ్వర ఆలయం అని ఒక శివాలయం ఉందట. ఆ శివాలయం సన్నిధానంలో ఆ మహాత్ముడు ఉన్నాడని తెలుసుకున్నట్ట. వెంటనే ఈయన అక్కడికి వెళ్ళాడు. వెళితే ఈయన గొప్పగా ఊహించుకున్నాడు. అంటే మహారాజ్ చెప్పారు ఈయన చాలా గొప్పవాడని,
ఈయన ఎంత ఆడంబరంగా ఎంత ఉన్నతంగా ఎలా ఉన్నాడో అనుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వస్తే ఆ గుడి ఎదురుగా ఒక చిన్న బండిలో గూడు బండిలో కూర్చొని ఉన్నారట ఆయన. ఈ సారథి ఆ మహాత్ముడిని గుర్తించి నమస్కారం చేసి, స్వామి, మీ గురించి నేను ఎంతో గొప్పగా విన్నాను. మీరేమిటి ఇంత ఒంటరిగా ఒక్కరే ఇలా ఈ బండిలో కూర్చోన్నారే ఏకాంతంగా, ఎటువంటి భోగాలకి దూరంగా ఇలా ఉన్నారే అని ఆయన అడిగాట. దానికి ఆ మహాత్ముడు అన్నట్ట, అయ్యా, మేము పూర్ణకాములం, మాకు కావాల్సిన కోరికలే ఉంటాయి. కాబట్టి మాకు ఎవరైనా జ్ఞానం గురించి తెలుసుకోవాలి అనుకుంటే వారే మా దగ్గర ఉండి కొంతకాలం గడిపి ఆ జ్ఞానాన్ని తెలుసుకొని వెళ్తూ ఉంటారు. అంతేకాక మాకింకా కావాల్సినవే ఉన్నాయ్యా అని చెప్పాట. ఓహో, సారథి అర్థం చేసుకున్నాడు. రాజుగారు చెప్పారు కదా వీలైతే పిలుచుకురమ్మని. ఈయన పిలుచుకొని వెళ్ళే స్థితి కాదు మనది అనుకొని ఆ రాజుగారి దగ్గరికి తిరిగి వెళ్ళాడు సారథి. వెళ్ళి ఈ జరిగిన విషయం అంతా రాజుగారికి విన్నవించాడు. ఆ రాజుగారు కూడా ఆ విషయం తెలుసుకొని, ఓహో, అంతటి వైరాగ్య సంపన్నుడా ఆయన, సరే ఇటువంటి వారిని మనం తప్పకుండా దర్శించాలి, సేవించాలి అని చెప్పి బయలుదేరాడు. మరి మహాత్ముల వద్దకు వెళ్తున్నాం, అటువంటి అప్పుడు ఉత్త చేతులతో ఎలా వెళ్తాం? అది కాక ఆయన మహారాజు కాబట్టి 1000 గోవుల్ని, పట్టు వస్త్రాలని, ముత్యాల సరాలని వెంట పెట్టుకొని ఆ మహాత్ముడిని సేవించడానికి వెళ్ళాట. వెళ్ళి ఈ కానుకలన్నీ ఆయన పాదాల వద్ద ఉంచి నమస్కారం చేసి, స్వామి, నన్ను కరుణించి వీటిని స్వీకరించండి అని అడిగాట. దానికి ఆయన కాస్త కోపగించుకొని, ఏవయ్యా, ఇవన్నీ నాకెందుకు, నేనేం చేసుకుంటానయ్యా, నాకేమీ ఉపయోగపడతాయి, నువ్వే వాడుకో, నువ్వు తీసుకువెళ్ళు అని అన్నారట. దానికి ఆ మహారాజు ఆయన పాదాలపై పడి నమస్కరించి, స్వామి, మీరు ఇంతటి వైరాగ్య సంపన్నులు, మిమ్మల్ని కొంతకాలం మీ వద్ద ఉండి సేవించుకుంటాను, అనుమతించండి అని చెప్పి ఆయన వద్ద కొంతకాలం గడిపి ఆయన సేవిస్తూ ఉన్నట్ట. ఇలా ఉండగా ఓ రోజు సమయం చూసుకొని ఆ మహానుభావుణ్ణి అడిగాట, అయ్యా, తమరు చేసేటువంటి ఆచరణ ఏమిటి, ఏం చేస్తున్నారు? ఇంతటి వైరాగ్య సంపన్నులయ్యారే, ఈ ప్రపంచం పట్ల ఎటువంటి భ్రాంతి కూడా లేదు మీకు, ఏం చేసి దీన్ని సంపాదించారు, నాకు కాస్త చెప్పరా అని ఆయన్ని ప్రాధేయపడి అడిగాట. దానికి ఆయన చెప్పారట, అయ్యా, నేను ముఖ్యంగా ఈ భగవద్గీత 6వ అధ్యాయమైనటువంటి ఆత్మ సంయమ యోగాన్ని రోజు క్రమం తప్పకుండా పారాయణ చేస్తూ ఉంటాను. దానివల్ల నాకు ఈ ప్రపంచం పట్ల విరక్తి భావన ఏర్పడింది అని చెప్పారట. విరక్తి అంటే అది మహాభాగ్యం, వైరాగ్యం మహాభాగ్యం. అటువంటి దాన్ని సాధించాడు మహానుభావుడు. కాబట్టి రాజుగారు అలాగా అని చెప్పి ఆయన దగ్గర ఉండి సేవ చేస్తూ ఆయన వద్ద నుండి ఈ మహారాజు కూడా భగవద్గీత 6వ అధ్యాయమైనటువంటి ఆత్మ సంయమ యోగాన్ని ఆయన కూడా నేర్చుకొని పారాయణ చేయడం ప్రారంభించారట. ఇలా ఆ మహానుభావుడు క్రమేపీ ఈ రాజుగారు కూడా మోక్షప్రాప్తిని పొందారట. మనము ముందు అధ్యాయాల గురించిన ఆ ఫలితాలు వింటూ వచ్చాం. దానివల్ల వివిధ రకాలైనటువంటి పాప నిర్మూలనం అవుతూ ఉన్నట్టుగా గమనించాం. కానీ ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఆ పరమాత్మని అనుభూతికి తెంచుకోవడానికి ఎటువంటి ధ్యాన విధిని అనుసరించాలి అనే పరమాత్మ స్వయంగా విధి విధానాలన్నీ ఏకరో పెట్టినటువంటి అధ్యాయం ఇది. కాబట్టి ఈ అధ్యాయన పారాయణం వల్ల మనకు కూడా వైరాగ్యం కలిగి క్రమేపీ ముక్తిని పొందుతామట. కాబట్టి ఇటువంటి ఉత్తమమైనటువంటి అధ్యాయాన్ని మరి మనం కూడా పారాయణ చేసి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాం. జై సద్గురు.